పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషుడు అంటే దున్నపోతు, రాక్షసుల్లో అతి బలవంతుడు అనే అనుకునేవాడు. రంభాసురుడికి ఒక గేదెకి పుట్టినవాడే ఈ మహిషాసురుడు. బలవంతుడు అని ముల్లోకాలని జయించాలని కోరికతో బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరం తీసుకుంటాడు. అది ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఏ పురుషుడితో నాకు చావు ఉండకూడదు అని కోరుకుంటాడు. ఎందుకంటే ఏ స్త్రీకి అంత శక్తి బలం ఉండదు అని తను అనుకున్నాడు. కాబట్టి ఇంకా ఆ వరంతో మహిషాసురుడు ముల్లోకాలని ఇబ్బంది పెట్టాడు. త్రిమూర్తులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ సమస్యకి ఒక్కటే దారి అని ముగ్గురు కలిసి ఒక శక్తి బలవంతురాలైన స్త్రీని సృష్టించారు. తానే దుర్గామాత. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న దుర్గాదేవికి తమ ఆయుధాలని కూడా ఇచ్చారు దేవతలు. సింహాన్ని వాహనంగా చేసుకొని మహిషాసురునిపై యుద్ధానికి వెళ్ళింది మహిషాసురుడు. తన సైన్యంతో దుర్గామాతతో యుద్ధం చేశాడు. అలా 9 రోజులు సాగుతుండగా 9 రోజుల యుద్ధం తర్వాత 10వ రోజు మహిషాసురుడు చనిపోయాడు. అందుకే విజయదశమి అంటారు. 9 రోజుల యుద్ధం జరిగిన తర్వాత కాబట్టి నవరాత్రుల్లో ఒక్కరోజు వేరు వేరు అవతారాల్లో పూజిస్తారు. మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం ముగిసింది విజయదశమి నాడే. ఆ రోజు జమ్మి చెట్టుకి కట్టి ఉన్న ఆయుధాలని తిరిగి తీసుకుంటారు. ఆ సందర్భంగా జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు. చెడు మీద మంచి జరగడం కాబట్టి విజయదశమి అని అనుకుంటారు.